నండి శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసంలో మూడవ రోజు. ఈ రోజున గురువారము అంటే కార్తీక గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వాముల వారి గురించి, శ్రీ దత్తప్రభువుల వారి జన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి కామక్రోధాది దుర్గుణాలన్నింటికి మూలమైన అసూయను జయించిన అనసూయామాతకు కృతయుగంలో ఇప్పటికీ నేపాల్ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట ఒకానొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్రయుక్త మీనలగ్నంలో మీనాంశయమందు బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణువు అంశమున దత్తుడు, శివ అంశమున దూర్వాసులుగా దత్తాత్రేయుల వారు జన్మించారు. ఆ తర్వాత చంద్రుడు, దూర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ నా తండ్రి, మాయ అంటే ప్రకృతి నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది. నేనే దైవము. షిరిడీలోను సర్వత్రా నేనే ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నీవు చూస్తున్నదంతా కలిపి నేను. నేను షిరిడీలో మాత్రమే ఉన్నాననుకునేవాడిని. వాడు నన్నసలు చూడనట్లే అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే ఆయన ఎవరో క్రమంగా అర్థమవుతుంది. దత్తాత్రేయుని బాల్యలీలలు. ఈ బాలుడు సామాన్యుడు కాదని అజ్ఞానులను జ్ఞాన మార్గమున నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని జ్ఞానులు ఆయన్ను ప్రశంసించేవారు. దత్తాత్రేయుల వారు మాత్రము గురు శుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచ పీడితునిలాగా విహరిస్తూ ఉండేవాడు. అది చూసి సంశయించుకునేవారు. ఆయన కృషిని కు దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. అంతటా దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్ఠతో ఉండడానికి బయలుదేరారు. ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గర్లో ఉన్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు. ఆయన్ను వెంబడిస్తూ వచ్చిన వారు ఆయన దర్శనం కోసము అక్కడే వేచి ఉన్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచే వరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరీక్షించిన పిదప శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు నమ్మకాన్ని పరీక్షించదలిచి ఒక స్త్రీని ఎడమపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు దత్తులవారు. ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడ నుంచి కదల్లేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ వెంట తెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది. ఇలా చిత్తము చెదిరిన వారు ఇటు నుంచి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులను ఎలా ఉద్ధరిస్తాడు అంటూ ఆయన్ని విడిచి వెళ్లారు. ఇటువంటి వారినే శ్రీ సాయిబాబా వారు పోయే పూతతో పోల్చారు. అక్కడే మిగిలిన కొద్దిమంది మాత్రము అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలము దత్తప్రభువుపైనే నిలిపి ఉంచి ఆయన్ని ఇలా స్తుతించారు. ఓ మహానుభావా! నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపుడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులను ఉద్ధరించడానికి ఇలా సగుణ రూపంలో సంచరిస్తూ ఉన్నావు. ఇకనైనా నీ దీనులని పరీక్షించటం మాని నీ ఆశ్రయం కోరి వచ్చిన మమ్ము ఉద్ధరించుము ప్రభు అంటూ స్తుతించగా అప్పుడు వారి ప్రార్థనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు. ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్ళాలి. నన్ను ఆశీర్వదించమనగా కృతజ్ఞురాలైన ఆ మాత కూడా వ్యామోహంతో అంగీకరించక నా వద్దనే ఉండు, నన్ను విడిచి వెళ్ళవద్దని బ్రతిమాలింది. అంతటా దత్తుల వారు పట్టు విడవకపోవటంతో నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇష్టమొచ్చిన ప్రకారం నడుచుకోమని నిష్ఠూరంగా మాట్లాడింది అనసూయాదేవి. అప్పుడు దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూసిన అనసూయామాతకు దేహము నాశనమైనప్పటికీ ఆత్మ శాశ్వతమనే సత్యము స్ఫురించినదై, కుమారా, తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో
నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అజ్ఞానంతో అలమటించే మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించే మోక్ష మార్గాన్ని అనుగ్రహించు అని అన్నది. వ్యామోహము సత్యాన్ని మరుగున పరుస్తుందనే విషయము చేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి. దిగంబరుడు శరీరమంతా భస్మం పూసుకున్నవాడు, ఆత్మజ్ఞానం కలిగించగలవాడు, సర్వ మతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడు, సదా బ్రహ్మనిష్ట కలవాడు, ప్రసన్నుడు, నిర్మానసుడు అయిన దత్తుడు ప్రభువుల వారు ప్రతిరోజు కాశీలో గంగా స్నానము, పూరపురలో ధ్యానము, కొల్హాపురిలో భిక్ష, నిర్మలమైన స్వచ్ఛమైన తుంగభద్ర నీటితో దాహం తీర్చుకొని సహ్యాద్రి పర్వతంలో నిద్ర చేస్తాడు. సహ్యాద్రి కల్పవృక్షం కింద మణిపీఠం ఉంది. దానిపై దత్తప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారము, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుకన కామధేనువు, నలుదిక్కుల 4 వేదాలు 4 కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా, ఆయన ముందు సనక సనంద సనత్కుమార సనత్ సజాతలు నవనాథులు అదిగా గల మహాత్ములు ఆయన్ను స్తుతిస్తూ ఉంటారు. కేవలం భిక్షాటనం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు నవనిధులు ధాన్యం చేస్తూ ఉంటాయి. చేతిలో త్రిశూలము, శంఖము, కమండలం ధరించి, కుడి చేతిలో డమరుకము, చక్రము, జపమాల ధరించి ఉండగా, గంధర్వుల గానం చేస్తూ ఉంటే, అప్సరసలు నృత్యం చేస్తూ ఉండగా, దత్తప్రభువులు ప్రతిదినము దర్బారు నిర్వహిస్తూ ఉంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి స్మరించినంతనే మాత్రాన ఇహ పర సౌఖ్యాలను కలగజేస్తూ ఉంటాడు. దత్తుల వారికి అవధూత అనే బిరుదు ఉన్నది. అవధూత ఉపనిషత్తు ప్రకారము ఆ పదానికి అర్థము, త్రేతాయుగంలో హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడనే చక్రవర్తి మాహిష్మతి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య శీలాధారాదేవి. వీరికి ఎంతోమంది సంతానం కలిగినప్పటికీ చవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడం లేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారాదేవి ఎంతో మనోవేదనకు గురైంది. ఒకరోజు వారికి యాజ్ఞవల్క మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయీ మాత వారి వ్యధను విని వారికి అనంత వ్రతము చేయమని చెప్పి వ్రత విధానము తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ణి కూడా ఆరాధించమని చెప్పి, అలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తారు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారాదేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు ముచ్చటగా ఉన్నప్పటికీ అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా ఉండి వేలాడుతూ ఉన్నాయి. అంగవైకల్యం కల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ణి వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. అప్పుడు ఆ బాలుడికి అర్జునుడు అనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీర్యార్జునుడు అయ్యాడు. అలా కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. అలా రాజ్యభారము వహించడానికి కార్తవీర్యునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. గర్గమహాముని కార్తవీర్యునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోవడానికి సహ్యాద్రి వెళ్ళమని రాజుకు చెప్తాడు. అప్పుడు దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరీక్షించి ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి, దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంబాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తాడు. జంబాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవగురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రిపై కొలువై ఉన్న దత్తప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి శ్రద్ధలు అవసరమని చెప్తాడు.
అప్పుడు ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని శ్రీ దత్తుల వారి దర్శనం కోసము వెళ్ళినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపిస్తాడు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురైనా దేవేంద్రుడు ఆయన్ని విడవక సేవిస్తూనే ఉన్నాడు. ఇలా కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడై దత్తప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంబాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు జంబాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. ఆ జంబాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్ళకి మహా సౌందర్యవతి అయిన అనగాదేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటూ ఉన్నప్పుడు దత్తప్రభువు ఇంద్రుణ్ణి పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్తప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని కార్తవీర్యునికి తెలియజేస్తాడు. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై ఆయన వైకల్యాన్ని నివారించారు. అంతేకాక అతనికి 1000 బాహువులను ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి తనంత వాడిని చేతిలో మరణం పొందే వరాన్ని అనుగ్రహిస్తారు. ఆ దత్తప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలము రాజ్యపాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరికతో తీవ్రంగా కలిగి దత్తప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి. తత్వశాస్త్రానికి పండితులు తెలియజేసే అర్థాలు పరస్పర విరుద్ధంగా ఉండి సాధకులను గందరగోళానికి గురి చేస్తున్నాయి అని దత్తప్రభువుతో చెప్పగా అప్పుడు దత్తప్రభువు కార్తవీర్య, కొన్ని అర్థాల్లో బాహ్యంగా భేదాలు కనిపించినా అవి ఒకే తత్వాన్ని భిన్నమైన కోణాల్లో నుంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్వశాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చును అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి ఆత్మతత్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించాడు. చివరికి కార్తవీర్యార్జునులు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు. దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి జ్ఞానబోధ చేశారు. దత్తాత్రేయుని షోడశ అవతారాలు యోగిరాజు, అత్రివరదుడు, శ్రీ దత్తాత్రేయుడు, కాలాగ్ని శమనుడు, యోగిజన వల్లభుడు, శ్రీ లీలా విశ్వంభరుడు, సిద్ధరాజు, జ్ఞానసాగరుడు, విశ్వంభరావధూత, శ్రీ అవధూత, మాయాముక్తావధూత, ఆదిగురు, శివరూపుడు, శ్రీ దేవదేవ, దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామ కమలనయనుడు అనే పేర్లతో ఈ అవతారాలు పొందాడు శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి 16 అవతారాలని చెప్పబడింది. ఆయన పరతత్వంతో నిత్యము భూలోక నివాసం చేస్తాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి. దత్తప్రభువు మానవజాతి నిలిచి ఉన్నంత వరకు గురు రూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకొని వివిధ గురు సంప్రదాయాల ద్వారా అన్ని మతాల్లో ప్రతి యుగంలో 125,000 మంది అవధూతలు మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యము నిర్వర్తిస్తూ ఉంటారు. అట్టి గురు పరంపరలో భాగంగా కలియుగంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురము అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రప్రథమ అవతారాన్ని ప్రకటించారు. యుగంలో జనార్దనుడు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆదిగురువు వేదవ్యాస మహర్షి తన భవిష్య పురాణంలో తెలియజేశారు.
అత్రి మహామునికి ఇచ్చిన వరాన్ని దత్తాత్రేయుడుగా మారి నిజం చేశారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. దత్తాత్రేయుడు ఎందరికో గురుస్వరూపుడై ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యా మంత్రాన్ని ఉపదేశించాడు. అదే పరశురామ మంత్రము కుమారస్వామికి కూడా దత్తాత్రేయుని శిష్యుడే. ఈయన ప్రహ్లాదునికి జ్ఞానప్రదాత. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని శిష్యుడు. సిద్ధనాగార్జునునికి రసధాతు విద్యలను బోధించింది ఈ స్వామియే. యదువునకు యోగ మార్గమును తెలియజేసింది ఈ దత్తాత్రేయుల వారే. జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు వీరందరూ దత్త ఉపాసకులే. దత్తుని అలభ్యం కానిది ఏదీ లేదు. 3 శిరస్సులతో, 6 భుజాలతో, శంఖము, చక్రము, డమరుకము, త్రిశూలము, మాల, కమండలములను ధరించి 4 కుక్కలతో, కామధేనువుతో ఉప్పారే దివ్యమంగళ స్వరూపుడు ఈయన. ఈయన 3 శిరస్సులు సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులకు సంకేతము. కనుక దత్తాత్రేయుడు హరిహర హిరణ్య గర్భ స్వరూపుడని తెలుస్తుంది. 4 కుక్కలు 4 వేదాలకు సంకేతము. కాబట్టి దత్తాత్రేయుల వారు సకల వేద స్వరూపుడిగా భావిస్తున్నాము. కనుక కామధేనువు ఇది మనస్సుకు, మాయకు సంకేతము. సంకల్పము, వికల్పాలకు, సుఖదుఖాలకు కారణమైన మాయను తన యోగబలంతో కామధేనువుగా మార్చి తన వద్ద ఉంచుకున్న మాయాతీతుడు ఈ దత్తాత్రేయ స్వామి. దక్షిణ భారతదేశంలో అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయుని అవతారములే. స్మరిస్తే చాలు సంతోషంతో ప్రత్యక్షమయ్యే స్వామి, త్వరగా ప్రసన్నమయ్యే స్వామి శ్రీ దత్తుడని ఉపాసకులు చెబుతారు. పూజ, స్తోత్రము, మంత్రము, జపము, కవచము, పంజర స్తోత్రము, దత్త హృదయము, సహస్రనామము ఇలా ఎన్నో ఉపాసనా భేదాలుగా దత్త సాక్షాత్కారానికి ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభులు మొదటి అవతారం కాగా రెండవ అవతారము శ్రీ నృసింహ సరస్వతి. మహారాష్ట్రలోని గాణ్గాపురంలోని వీరి పాదములున్నాయి. తెలంగాణలో మాణిక్య ప్రభువుల సంస్థానము ఉంది. మరియు బెంగుళూరులో దగ్గర దాదా పహాడ్లో దత్తాత్రేయుల శ్రీపాదములు ఉన్నాయి. అయితే వ్రతాల్లోకెల్లా అనగాష్టమి వ్రతము అత్యంత ఉత్తమము. అనగాదేవి భక్తుల కోరికలను తీరుస్తుంది. యోగశక్తి యొక్క ప్రకాశమే ఈ అనగాదేవి. అనగాదేవి దత్తాత్రేయుల వారి సంతానమే సిద్ధులు. దత్తాత్రేయుల వారికి, అనగాదేవికి సేవలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ అనగా వ్రతం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆదివారము, పూర్ణిమ వంటి రోజుల్లో ఈ వ్రతం చేయడము మరీ విశేషము. బియ్యం పిండి, చలిమిడి, రాగి పిండి వంటి సామాన్యమైన నైవేద్యాలను కూడా స్వామివారికి సమర్పిస్తారు. ఈ గురుదత్తాత్రేయునికి గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూప దత్తునికే అనగాస్వామి అని కూడా పేరు. ఆ స్వామికి అర్ధాంగికి అనగాదేవి అని పేరు. ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము. అనగము అంటే పాపము. ఈమె అనగా అంటే ఏ విధమైన పాపము లేనిది, అంటనిది అని అర్థము. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది. అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలుగా నిండుగా ఉన్నాయి. ఈ అనగాస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమై జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీనమైన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు అంటే అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము, కామ, వసాయిత, మహిమ అనే పుత్రులు అవతరించారు. గంగాదేవి యోగేశ్వరి, జగన్మాత. యోగం నందు ప్రీతిగలది. గృహము, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే మధుమతి అనే పేరు కూడా కలదు. ఈమె అనగాస్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించినది. శ్రీ దత్తాత్రేయుడు అనగను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము. ఈ అనగాదేవి యోగశక్తి తాలూకు
ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు. అనగా ఉపాసన ద్వారా సిద్ధి పదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు. కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది. ఈ అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత. ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది. అనగను ధరించిన స్వామి అనగుడు. అతడే దత్తాత్రేయుడు. అనగాదేవిని స్మరిస్తూ చేసే వ్రతము అనగాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా ఈ అనగాదేవి దత్తాత్రేయ భగవానుడి అంశంగా పరిగణించబడుతుంది. ఈమె దత్తాత్రేయ భగవానుని శక్తుల నుండి ఏర్పడిందని, ఆమె చాలా అందంగా కనిపిస్తుందని మరియు మెరిసే ముఖాన్ని కలిగి ఉంటుంది. ఈమె చేతుల్లో దివ్యమైన అమృతాన్ని కలిగి ఉంటుంది. ఆమె మాపై మాతృప్రేమను చూపిస్తుంది. కాకుండా ఈ అనగాదేవి చాలా శక్తివంతమైన దేవత. ఆమె మన శత్రువుల నుండి మనలను కాపాడుతుంది. మన జీవితాంతము మనతో వస్తుంది. ఈ అనగామాత తన భక్తులను పాపరహితులుగా మార్చడానికి ఏర్పడింది. ప్రస్తుత కలియుగంలో చాలామంది ప్రజలు చెడు కర్మలు చేస్తున్నారు కాబట్టి భగవంతుడు దత్తాత్రేయుడు ఆమెను సృష్టించి ఆమెకు అనగా అని పేరు పెట్టాడు. అంటే పాపం చెయ్యనిది. ఆమె దత్తాత్రేయ భగవానుడి యొక్క దివ్యశక్తి మరియు ఆమెను హృదయపూర్వకంగా ఆరాధించేవారు వారి దుఃఖం నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా ఈమెను స్మరించిన వెంటనే మనస్సులో శాంతిని పొందుతారు మరియు వారి జీవితంలో అభివృద్ధి చెందుతుంది. ప్రాచీన గ్రంథాల ప్రకారము ఆమె పాపాలు, కష్టాలు మరియు విముక్తిని కలిగిస్తుంది. బాధలు మరియు ఆనందానికి దేవతగా పరిగణించబడుతుంది. పురాతన పురాణాల ప్రకారము పాపరహితులుగా మారడానికి ప్రజలు తమ అహంకారాన్ని తొలగించుకోవాలి మరియు వారు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. వారి మనస్సులోని చెడు ఆలోచనలను తొలగించాలి. వారు ప్రాపంచిక ఆనందాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకూడదు. ఎందుకంటే అది సృష్టిస్తుంది చాలా ఇబ్బందులు మరియు గందరగోళము. స్వచ్ఛమైన మరియు పవిత్రమైన మాత అనగా వారి హృదయాల్లో శాశ్వతంగా నిలుస్తుందని మరియు వారికి గొప్ప దైవిక ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. దత్తాత్రేయునితో పాటు మాత అనగాదేవిని ఆరాధించడం ద్వారా మనకు గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది మరియు మన పాపాలన్నీ మాసిపోతాయి. మనం పవిత్రులమవుతాము. మాత అనగాదేవిని, శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించి వారి ఆశీర్వాదాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.